మనము మన వేషము, మన భాష, మన స్వ అనే భావం రావాలి మనలో. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఇవాళ హిందుత్వానికి ఎటువంటి ఆపదలు వస్తున్నాయంటే, ఇవాళ ప్రహ్లాదుని నిప్పుల్లోకి తోసేసి, ప్రహ్లాదుని కొండల మించి తోసేసి, ఏడుగులతో తొక్కించి, పాములతో కాట్లు వేయించి విషం త్రాగించినటువంటి వ్యక్తిని ఏమన్నాం మనం? తండ్రి అయినా కూడా హిరణ్యకశిపుని ఏమని పిలుస్తాం మనం? రాక్షసుడు అని పిలుస్తాం మనం. అప్పుడు ఒక ఆడదాని యొక్క గౌరవాన్ని కాపాడకుండా ద్రౌపది చీరలు ఒలిచినటువంటి కౌరవుల్ని ఏమన్నాం మనం? రాక్షసులు అన్నాం మనం. సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళిన ధర్మం భగవంతుడు నిర్మించిన దేశం. త్వం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. స్వయంగా భగవంతుడే నిర్మించిన దేశం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా దీన్ని నేను నిలుపుకుంటాను, కాపాడుకుంటాను అని చెప్పి భగవంతుడే చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటూ. కాబట్టి అటువంటి పుణ్యమైనటువంటి దేశంలో అంత గొప్పదైనటువంటి సనాతన ధర్మానికి వారసులుగా, హిందువులుగా మనకి జన్మనందించడం కూడా భగవంతుని యొక్క ఆశీస్సులే. కాబట్టి ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. మనం హిందువులని ప్రకటించుకుంటున్నాం. ఇందాక నా ముందు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పారు, హిందువుగా జీవిస్తున్నామే గాని హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఆచరణాత్మక హిందువుగా జీవిస్తున్నామా అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం వచ్చింది. పరమ పవిత్రంగా ఆరాధించుకుని, ప్రార్థించుకుని, అది ప్రసాదంగా స్వీకరించే లడ్డూల్లో కల్తీ చేసి నెయ్యితో లడ్డూలు తయారు చేసిన వాళ్ళని ఏమనాలి మనం? కాబట్టి ఈ ధర్మానికి ప్రమాదం కలుగుతుంది. కాబట్టి భగవంతుని ఆరాధించిన తర్వాత తీసుకునే ప్రసాదాలు కూడా, పవిత్రతను కూడా రాక్షసులు నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి ఒక విషయం, భూశాంతి మహాయజ్ఞం దగ్గర ఇలా అందరూ తిలకించడానికి ఎద్దు బొమ్మలు ఇవన్నీ కూడా పెట్టారు. అమ్మవారు లక్ష్మీదేవి, ఇంకొంచెం సరస్వతీదేవి, విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పులివాహనపై అయ్యప్ప స్వామి వారు, మేళతాళాలు వాయించేవాళ్ళు నాయి బ్రాహ్మణులు, గర్భమంతుల వారు, రోకలు దంచిన సాంప్రదాయ స్త్రీ, శ్రీకృష్ణ భగవానుడు, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడు, హరిదాసు, అమ్మోరు, ఓం నమః శివాయ, నందీశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, కిరీటం, నామాలు, శంఖచక్రాలు, ఆవు,